హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక మాసం వచ్చిందంటే ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవాలు ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటాయి. ఇది చూడడానికి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా రావడం ఒక గొప్ప విశేషంగా మనం భావించవచ్చు. ఈ కోటి దీపోత్సవంలో సప్తహారతులు అనేది ఒక ప్రత్యేకమైన ఘట్టంగా మనం భావించవచ్చు. ఈ సప్తహారతులు సప్త దోషాలను పాపాలను హరిస్తాయని నమ్ముతారు. ఈ హారతులను మహాదేవునికి సమర్పిస్తారు మరియు ఇవి కోటి దీపోత్సవం కార్యక్రమాల యొక్క ముఖ్య ఘట్టాలలో ఒకటిగా కూడా పరిగణించబడతాయి. సప్తహారతులు అన్ని రకాల దోషాలను పాపాలను తొలగిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ హారతులు భక్తులచే ఆచరింపబడతాయి మరియు పూజలో భాగమవుతాయి. ఇది పవిత్రతకు మరియు ఆధ్యాత్మిక శుద్ధికి ప్రతీక. కోటి దీపోత్సవం వంటి ప్రధాన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఈ సప్తహారతులు అనేది ఒక భాగంగా పరిగణించబడతాయి. ఈ సప్తహారతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. బిల్వహారతి, నాగహారతి, రుద్రహారతి, కుంభహారతి, నందిహారతి, నక్షత్రహారతి, సింహహారతి. ఈ సప్తహారతులు ఆ పరమశివుడికి చాలా ప్రీతికరమైన హారతులుగా కూడా మనము భావించవచ్చు. ఈ హారతులను దర్శించుకోవడం వల్ల మనకి అన్ని శుభాలే కలుగుతాయి అనేసి భక్తుల విశ్వాసం. అలాగే ఎలాంటి దోషాలు ఉన్నా, శత్రుబాధలు ఉన్నా మనశ్శాంతి మనకి లభిస్తుంది అనేది ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసంగా మనము పరిగణించబడతాయి. ఎంతో ఆధ్యాత్మికమైన ఈ కోటి దీపోత్సవంలో ఎవరైనా సరే పాల్గొనవచ్చు. అలాగే ఎంట్రీ టికెట్ కూడా ఏమీ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, అందరూ ఆహ్వానితులే. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5:30కు స్టార్ట్ అవుతుంది. ఈ కోటి దీపోత్సవం 11 వరకు అయితే ఉంటుంది. మనం అన్ని కార్యక్రమాలు చూడాలనుకుంటే మాత్రం నైట్ 11 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఈ కోటి దీపోత్సవం నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు అయితే ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడతాయి. ఖచ్చితంగా డేట్ అనేది నోట్ చేసుకోండి. అలాగే బస్ సౌకర్యం కూడా కలిగి ఉంది ఈ కోటి దీపోత్సవానికి స్పెషల్గా.